24 గ్రంథాలయాలు ఉన్నాయి. అదేవిధంగా బీడీసీలు ఉన్నాయి, విలేజ్ లైబ్రరీలు కూడా ఉన్నాయి. వాటి కొన్ని విలేజ్ లైబ్రరీలు కూడా విజిట్ చేయడం జరిగింది, బీడీసీలు కూడా విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా లేని జాగల ఇప్పుడు సిరికొండ లేదు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి పర్మిషన్తో సిరికొండ ఉన్నా కానీ ఏంటంటే జాగలేదు, ఓన్ బిల్డింగ్ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించిన, ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది కూడా మాకు 600 గజాలు కలెక్టర్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, సిరికొండలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారితోనే ఫౌండేషన్ వేయించి షార్ట్ పీరియడ్లో ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారితో ఫౌండేషన్ వేయించడం జరుగుతుంది. కాంపిటీషన్కు గ్రంథాలయాలలో బుక్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇంకెవరైనా పిల్లలు వచ్చి మాకు ఇది కావాలా అది కావాలా, ఈ ఎగ్జామ్ కొరకు కావాలా, డిఎస్సి కొరకే కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కొరకే కావాలని అడిగితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అందుబాటులో లేదో అది మాకు అడిగిన 3 రోజులలో కంపల్సరీ బుక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా ఉన్నాయి, కానీ సిరికొండ ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు సిరికొండ ఒకటి, రూరల్ కాన్స్టిట్యూన్సీలో సిరికొండ ఒకటి ప్రపోజల్ చేసినాము. కలెక్టర్ గారు కూడా జాగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఎమ్మెల్యే గారి దృష్టి ఆయన ఆధ్వర్యంలో రేపు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా చేస్తాం. వరకు చాలా లైబ్రరీలు మోస్ట్లీ అన్ని విజిట్ చేసిన, నేను దాదాపు అన్ని విజిట్ చేసిన. ప్రతి లైబ్రరీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదే విధంగా బుక్స్ కానీ ఇంకేదో అడిగినా కానీ వాళ్ళందరికీ కూడా నేను బుక్సే కానీ ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని లేకుంటే టాయిలెట్స్ లేవు, కొన్ని టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మౌలిక వసతులు అదేవిధంగా జరుగుతుంది. ప్రతి జాగాలో సీసీ కెమెరాలు, ప్రతి గ్రంథాలయంలో ప్రతి మ్యాక్సిమం మొత్తం 24 గ్రంథాలయాలు అంటే ఏదైతే రన్నింగ్లో ఉన్నాయో ఆ వాటికి ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉంది, దీనికి అవసరం ఉన్నాయి కాబట్టి దీనికి పెట్టిస్తాం. అట్లా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.